ప్రజలు సమస్యలపై సీఎంను కలవడానికి వెళ్తున్న నాయకులను అరెస్టు చేసిన పాల్వంచ పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం భద్రాద్రి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, ఉపాధి మరియు రైతాంగ, కార్మిక, మహిళా, విద్యార్థి, యువజనుల సమస్యలు పరిష్కరించాలని సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి జిల్లాలో అన్ని మండలాలు, పంట పొలాలకు సంపూర్ణంగా అందించిన తర్వాతనే ఇతర జిల్లాకు తరలించాలని పూసగూడెం పంప్ హౌస్ ప్రారంభోత్సవానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కలిసేందుకు వెళ్తున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద జిల్లా నాయకులు నిమ్మల రాంబాబును ములకలపల్లి మండలం పూసగూడెం పరిధిలో పోలీసులు అరెస్టు చేసిన పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించడానికి నాయకులు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ వచ్చి 80% పనులే పూర్తి చేశాడు. ఆ మిగతా శాతం కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చి 10% పూర్తి చేసి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏ ఒక్క రైతుకి 1 ఎకరానికి నీటి సుక్కర అన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కాకుండా సత్తుపల్లి, బేతిపల్లి, గంగారం, పెద్ద చెరువుకి, ఇటు పాలేరుకు అంటే ఖమ్మం జిల్లా పరిధిలోకి ఆ నీరంతా వెళ్ళి అవసరమైతే అవతల ఆంధ్రాకు కూడా అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు తప్ప నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమవుతున్నాయి. భూములు భద్రాద్రి కొత్తగూడెంలో పోయాయి. రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఎక్కువ శాతంగా నష్టపోయారు. సుమారు 60 కిలోమీటర్ల మేర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు కాలం ఉన్నది. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ఈ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రులు దీని మీద తక్షణమే స్పందించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతులకు సంపూర్ణంగా నీళ్ళు అందించిన తర్వాతనే అవతలకు పంపించాలని డిమాండ్ చేయాలని కోరుతున్నాం. వామపక్ష రైతు సంఘాల తరఫున కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. ఆందోళన చేసైనా ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆగస్టు 15 రోజున అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.